ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ కూటమి సిద్దమవుతోంది. చంద్రబాబు ప్రమాణ స్వీకార తేదీ కన్ఫర్మ్ కావడంతో మంత్రివర్గ కూర్పుపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. మంత్రివర్గంలో ఎవరెవరికి స్థానం లభిస్తుందోనని నేతలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. మంత్రివర్గంలో ఎవరికి స్థానం దక్కుతుంది, మిత్రపక్షాలకు ఎన్ని సీట్లు కేటాయిస్తారో అనే టెన్షన్ కనిపిస్తోంది. 21 స్థానాల్లో విజయం సాధించిన జనసేనకు, 8 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీకి ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయోనని లెక్కలు వేస్తున్నారు నేతలు. జనసేనాని పవన్ కళ్యాణ్ కేబినెట్ లో చేరితే డిప్యూటీ సీఎంతో పాటు పలు కీలక శాఖలు దక్కే అవకాశం ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరకపోతే జనసేన నుంచి ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. జనసేనకు 3 నుంచి 4 బెర్తులు దక్కే అవకాశం ఉంది. నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పంతం నానాజీ, వరప్రసాద్, వంశీకృష్ణ యాదవ్, నిమ్మక జయకృష్ణ ఇతరులు మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి కూడా ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. ఏపీ కేబినెట్ లో బీజేపీకి 2 స్థానాలు దక్కే అవకాశం ఉంది. బీజేపీ ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, సత్యకుమార్, పార్థసారథి, రామకృష్ణారెడ్డి, ఆదినారాయణ రెడ్డిలు మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఝాన్సీ 18వ తారీఖున చంద్రబాబు ముఖ్యమంత్రిగా 4వ ప్రమాణ స్వీకారం చేయడానికి డేట్ అయితే ఫిక్స్ అయింది. ఈ నేపథ్యంలో ఆశావాహులు మంత్రివర్గంలో చేరేందుకు ఆశావాహులైతే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎవరి పేరు ఆ కోటాలో ఉంటుందా అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ కీలకంగా 160 మంది పైన గెలిచారు కూటమి నుంచి. కానీ వీరిలో ఎక్కువ మంది మంత్రివర్గంలో స్థానం కోసం ఆశిస్తున్నారు. అయితే మిత్రపక్షాలకి ఎన్ని స్థానాలు వస్తాయనే టెన్షన్ టీడీపీ నేతల్లో నెలకొంది. ఎందుకంటే టీడీపీ నుంచి ఆశావాహులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఇక్కడ జనసేన నుంచి 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాలను గెలుచుకుంది. అదేవిధంగా బీజేపీ కూడా 10 స్థానాల్లో పోటీ చేసి 8 స్థానాల్లో గెలుచుకుంది. వీరు కూడా ఎందుకంటే ఎన్డీఏ కూటమి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో కూడా టీడీపీ చేరుతుంది కాబట్టి, అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో కూడా జనసేన, బీజేపీ కూడా ఇక్కడ మంత్రివర్గంలో చేరబోతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ వైఖరి ఏ విధంగా ఉంటుందనే టెన్షన్ అయితే అందరికీ కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కేబినెట్ లో చేరాలనుకుంటే డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎంతో పాటు పలు కీలక శాఖలు పవన్ కళ్యాణ్ దక్కించుకునే అవకాశం ఉంది. అప్పుడు ఈక్వేషన్ మారుతుంది. ఒకవేళ కనుక పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉండటానికి కేబినెట్ లో చేరడానికి ఇష్టపడకపోతే ఆ పార్టీ నుంచి కూడా 4 మంత్రి పదవులు దక్కే అవకాశం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ పార్టీలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్ కీలకంగా ఆయన పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఆయనకి కీలక శాఖలు దక్కే అవకాశం కూడా ఇక కన్ఫామ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కందులు కాపు సామాజిక వర్గం నుంచి కందులు దుర్గేష్ కావచ్చు, పంతం నానాజీ వీరిద్దరు కూడా ఉభయ గోదావరి జిల్లా నుంచి జనసేనలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారిద్దరు కూడా కేబినెట్ లో బెర్త్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గాల నుంచి వరప్రసాద్ ఉన్నారు. అక్కడ రాజోల్ నుంచి ఆయన గెలిచారు, మాజీ ఐఏఎస్ అధికారి. అదేవిధంగా వంశీకృష్ణ యాదవ్ విశాఖ సౌత్ నుంచి గెలిచారు. ఆయన ఆశిస్తూ ఉన్నారు బీసీ యాదవ్ సామాజిక వర్గం. అదేవిధంగా కొనతాల రామకృష్ణ చాలా కీలకంగా ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో చాలా సీనియర్ నేత, అనకాపల్లి నుంచి ఉన్నారు. సీనియర్ నేత, భారీ మెజార్టీతో దీన్ని సాధించారు. ఆయన కూడా బీసీ కోటాలో ఆయన కూడా జనసేన నుంచి తనకి కన్ఫర్మ్ అని ఆయన భావిస్తున్నారు. అదేవిధంగా ఎస్టీ నుంచి నిమ్మక జయకృష్ణ, ఏదైతే పాల్కొండ నుంచి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాల్కొండ నుంచి ఆయన ప్రాతినిధ్యం వస్తున్నారు. జనసేన నుంచి వీరందరూ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అదే బీజేపీ నుంచి కూడా కాంపిటీషన్ ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. 8 స్థానాలు గెలిచారు. వారిలో 2కి కేబినెట్ బెర్తులు కన్ఫర్మ్ అని చెబుతున్నారు. ముఖ్యంగా ఏదైతే కృష్ణా జిల్లా నుంచి, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఇక్కడ సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ లో గెలిచారు. అదేవిధంగా కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్ కూడా రేసులో ఉన్నారు. గతంలో కూడా ఈయన మంత్రిగా పనిచేశారు చంద్రబాబు కేబినెట్ లో. అదేవిధంగా చూసుకుంటే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎందుకంటే అనపర్తి లాంటి కాన్స్టిట్యున్సీ నుంచి టీడీపీ నుంచి వెళ్లి ఆఖరి నిమిషంలో బీజేపీ అభ్యర్థిగా ఆయన విజయం సాధించారు. అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి కూడా అక్కడ ఏదైతే రాయలసీమ ప్రాంతం జమ్ములమడుగు నుంచి గెలిచారు. అదేవిధంగా చూసుకుంటే బీజేపీలో కీలక పాత్ర పోషించే సత్యకుమార్ ధర్మవరం నుంచి గెలిచారు. ధర్మవరం ఆయన కూడా బీసీ కోటాలో తనకి ఖాయం అనుకుంటున్నారు. ఎందుకంటే జాతీయ స్థాయిలో పరిచయాలున్నాయి. ఏదైతే సత్యకుమార్ లాంటి వ్యక్తి కేబినెట్ లో ఉంటే కేంద్రం నుంచి విధోధిక సహాయం ఆంధ్రప్రదేశ్ కు లభిస్తుంది. కేంద్రంలో చాలా మంది మంత్రులుగా అయ్యేవారంతా కూడా సత్యకుమార్ కి సన్నిహితులు కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయన యాదవ్ సామాజిక వర్గం అని కూడా చెప్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే మిత్రపక్షాలు అన్ని కూడా దాదాపు జనసేనకు 4, బీజేపీకి 2, 6 స్థానాల పైన వీరికి దక్కే అవకాశం ఉంది. ఈ మిగతా ఏమైనా ఇవ్వాలనుకుంటే కనుక విప్పులు కావచ్చు, అనేక పదవులు ఇచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే ఇక్కడ టీడీపీ ఇప్పుడు కృష్ణా జిల్లాలో సుజనా చౌదరికి ఇస్తే మరి ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ నేతలకి అంటే ఈక్వేషన్స్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇక్కడ కూడా కమ్మ సామాజిక వర్గం నుంచి కృష్ణా జిల్లాలో చూసుకుంటే కనుక వెనిగండ్ల రాము ఇక్కడ కీలకంగా ఆశిస్తున్నారు. గద్దె రామ్మోహన్, పలువురు సీనియర్లు ఉన్నారు. వీరి పరిస్థితి ఏంటి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అనంతపురం బీసీ కోటాలో ఇస్తే కనుక సత్యకుమార్ కి అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఇప్పటికే ఓసీ నుంచి పయ్యావులు కేసు వినిపిస్తుంది. అక్కడ కాలువ శ్రీనివాస్ ఉన్నారు, మరికొంత సబిత అని ఒక మహిళా ఎమ్మెల్యే ఉన్నారు పెనుగొండ నుంచి. ఇట్లా ఇవన్నీ కూడా ఈక్వేషన్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అన్ని చోట్ల నుంచి విశాఖ నుంచి కూడా వంశీకృష్ణ యాదవ్ ఆశిస్తున్నారు. అక్కడ కూడా విశాఖలో టీడీపీ నుంచి కూడా చాలా కాంపిటీషన్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఈక్వేషన్స్ అన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. జనసేన నుంచి కూడా అప్పుడు నాదెండ్ల మనోహర్కి ఇచ్చారు కాబట్టి నారా లోకేష్ కూడా పక్కనే ఉంటారు. మరి ఇంకా వేరే ఎవరికైనా అవకాశం ఉంటుంది అక్కడ టీడీపీ ఈక్వేషన్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ అదేవిధంగా చూసుకుంటే కనుక గోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఏదైతే కందులు దుర్గేష్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది, కానీ పక్కనే ఉన్న పాలకొల్లో రామానాయుడు పేరు టీడీపీ నుంచి వినిపిస్తుంది. ఈ విధంగా జిల్లా కోటాలో పంతం నానాజీ పేరు కూడా వినిపిస్తుంది. అక్కడ కూడా టీడీపీ నుంచి కాపు సామాజిక వర్గం నుంచి జ్యోతుల నెహ్రూ కావచ్చు, చిన్నరాజప్ప కావచ్చు, ఇట్లా ఉన్నారు. ఈ విధంగా కుల సమీకరణలో తీసుకుని మిత్రపక్షాలకి వీరికి సమన్వయం చేసుకుంటూ జిల్లా ఒక యూనిట్ గా, ఉమ్మడి జిల్లా ఒక యూనిట్ గా మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం ఉందని టీడీపీ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు వరకైతే మంత్రివర్గంలో ఊహాగానాలు తప్పించి అధికారికంగా చంద్రబాబు ఎక్సర్సైజ్ అయితే చేయలేదు. ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత రాష్ట్ర, ఎందుకంటే కేంద్రంలో కూడా కొన్ని స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి కూడా ఏదైతే ఎన్డీఏ యూనిట్ గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కేంద్ర మంత్రివర్గంలో చేరబోతున్నారు. తెలుగుదేశం నుంచి కొంతమంది మంత్రులు అవుతారు. బీజేపీ నుంచి ఒకరు అయ్యే అవకాశం ఉంది, ఒకరిద్దరు అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా జనసేన నుంచి కూడా మంత్రులు అవుతారు. వారిని కేంద్రంలో మంత్రివర్గంలోకి వెళ్లిన తర్వాత ఆ కులాలని ఇక్కడ తీసుకునే అవకాశం కనిపించట్లేదు. ఈ విధంగా కుల కాంబినేషన్లన్నీ కూడా అన్ని చూసిన తర్వాత ఒక ఎక్సర్సైజ్ అయితే చంద్రబాబు చేయబోతున్నారు. చేసిన తర్వాత మిత్రపక్షాలకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఏ కులాలకు ఇవ్వాలి అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.